ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలు అధిగమించగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలమవుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎంతో కష్టపడతారు. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు చేసుకున్న పుణ్యఫలమే మిమ్మల్ని రక్షిస్తుందని గట్టిగా నమ్ముకుంటారు. ఏది ఏమైనా ఆ పరమేశ్వర అనుగ్రహం వల్లే ఈ వారం అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా డాక్టర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మల్టీమీడియా, గ్రాఫిక్స్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వచ్చిన ధనాన్ని అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. బంగారం లేదా ఫ్లాట్ కొనడం వంటివి చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైనా సరే ధనాన్ని పొదుపు చేయండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం చేత ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ అందరి విషయంలో కాదు. కొంతమందికి ఏలినాటి శని ఇబ్బంది పెడితే కొంతమందికి ఏలినాటి శని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఏమి చేసినా ధర్మబద్ధంగా వెళ్ళడం వల్ల మంచి లాభాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని ఆలోచిస్తారు. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఆలోచన ఒకటే సరిపోదు, ఆచరణ కూడా ఎంతో ముఖ్యమని చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి వార్తను వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించింది, మోకాల నొప్పులు, ఫుడ్ ఎలర్జీ వంటివి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార నియమాలను పాటించండి. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఆరోగ్య విషయంలో మేలు జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకోవడానికి వీసా లభిస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మీకంటూ గుర్తింపు రావాలని ఎంతో శ్రమిస్తారు. అది భవిష్యత్తులో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని మీ కోరిక ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఏమీ ఉండవు. అతి ఆత్మవిశ్వాసం వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. అందరినీ నమ్మి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాలను మీకు మీరుగా చూసుకోవడానికి ప్రయత్నించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార విషయ వ్యవహారాల్లో మెలకు అవసరం. ఈ వారం ఇబ్బందులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అంతంత మాత్రం చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలకు తావు ఇవ్వకుండా చూసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదయ్యే సూచన కనిపిస్తోంది. అందరితో అన్ని విషయాలు పంచుకోవడం చెప్పదగిన విషయం కాదు. మీకంటూ ఒక ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగినది. ఆడవారు కాలభైరవి రూపం మెడలో ధరించండి. మగవారు మయూరి నీలం స్టోన్ని వేసుకోండి. అయితే ఈ మయూరి నీలం రాయి అందరికీ పడుతుందో లేదో జాతకరీత్యా చూసుకుని వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.